లోకి ఆయన పాదం పెట్టిన దగ్గర నుంచి ఆయన ఒకసారి వేణుగోపాల్ గారు ఉన్నారు. వేణుగోపాల్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఏపీ రాజకీయాలు రోజు రోజుకి మారుతున్నాయి. ఒకవైపు షర్మిల జాయినింగ్, బీజేపీ జనసేన భేటీ కావడము, ఇది జగన్కి భయం పట్టుకుందని చెప్పి కామెంట్స్ కూడా చేస్తున్నారు. దానికి ఏం చెప్తారండి సమాధానం? సార్ నవీన్ గారు సార్ మీ పేరు? నవీన్ అండి నా పేరు. నవీన్ గారు, మీకు అదేవిధంగా ప్యానల్లో ఉన్న వివిధ రాజకీయ పార్టీ నాయకులకి, విశ్లేషకులకి, 99 టీవీ ప్రేక్షకులకి శుభోదయం, నా నమస్కారము. నవీన్ గారు, కాంగ్రెస్ కు ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేదు. కాంగ్రెస్ 2 విధాలుగా ఆంధ్రప్రదేశ్ని నష్టపరచడం జరిగింది. మొదటిది ఆంధ్రప్రదేశ్ విభజన అనేది మన ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మేధావులను కానీ, అదే విధంగా ఏదైతే కొన్ని వర్గాలు కానీ కూర్చోబెట్టి ఆంధ్రప్రదేశ్ విభజిస్తున్నాము, మీకు దీని వల్ల జరిగే కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది అనేది తప్పు సార్. అది అన్ని పార్టీని మీరు అది తప్పు. అది కాంగ్రెస్ పార్టీ మీద నెట్టడం అనేది తప్పు. ఈ అభియోగం కాంగ్రెస్ పార్టీ మీద నెట్టారు. మాకు చెప్పండి, రాష్ట్ర విభజనకి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధాన రాజకీయ పార్టీలు చెప్పండి. 1% ఓట్లు లేదు మళ్ళీ మాట్లాడుతున్నారు కదండి. ప్రజలు గుర్తు నొక్కేసి రాష్ట్రాన్ని అతలాపతలం చేసేసి కాంగ్రెస్ లోకి ఎంత చేస్తారు. అన్ని పార్టీలు కూడా సమర్థించాయి. పార్లమెంట్ లో కానీ నష్టపోయింది. ఏ పార్టీ నష్టపోయిందండి? ప్రజలకు తెలియదా? మీరు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్ని పార్టీలు అంటున్నారే. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు 1% ఓట్లు కూడా లేవు? మభ్య పెడితే ప్రజలు మభ్య పెట్టే ప్రయత్నం. తర్వాత మీ వర్షం చెప్పారు కాబట్టి వైసీపీ వర్షం కూడా విన్నాము. ఇదే దుష్ప్రచారం కాంగ్రెస్ మీద చేయడం జరిగింది. దీన్ని ఎక్కడో చోట స్టార్టింగ్ నుంచి ఖండించాలి. ఎందుకంటే మీకు తెలుసు, ఆ ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, సోదరులందరికీ తెలుసు, ఆ రోజు రాష్ట్రంలో కానీ పార్లమెంట్ లో కానీ ఈ రాష్ట్రానికి రిప్రజెంట్ చేస్తున్న పొలిటికల్ పార్టీస్ అన్ని తెలంగాణకి సపోర్ట్ చేశాయా లేదా, రాష్ట్ర విభజనకి సపోర్ట్ చేస్తూ లెటర్లు, సంతకాలు చేశారా లేదా చెప్పానండి. అప్పుడు ఆయనకు పార్టీ మీద బురదేస్తారు. ఎంతకాలం చూపిస్తారు, ఒక బూత్ ఉన్నారండి. వాళ్ళకి వాయిస్ ఇచ్చినప్పుడు వాళ్ళ వాయిస్ వాళ్ళు చెప్తారు, మీ వాయిస్ మీరు చెప్పండి. మంచి వాయిస్ వాళ్ళు చెప్పాలి. కాదంటా నేను. నవీన్ గారు, ఈ రోజు వీళ్ళు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కనీసం 1% ఓట్లు కొల్లే. వీళ్ళ ఉనికి ఏమైందో తెలియదు. రాష్ట్ర ప్రజలకి మేము అన్యాయం చేయలేదంటారు. మరి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయకపోతే రాష్ట్ర విభజన రాష్ట్ర ప్రజలకు తెలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సమ్మతం చేశారా? ఆంధ్రప్రదేశ్ లో మేము ఇది చేస్తున్నాము, మీకేం కావాలి, దీనివల్ల జరిగే నష్టాన్ని మేము పూడుస్తామని చెప్పి మనం హామీ ఇచ్చి అరబీ విభజన చేశారా పార్లమెంట్ లో తలుపులేసుకొని? అదే విధంగా ఈ రోజు రాజకీయ నాయకులు మభ్య పెడుతున్నారు అంటారు. మరి ప్రజలకు తెలియలేదా ఎవరు మోసం చేసిందని? కాంగ్రెస్ పార్టీ 2గా చీల్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమ్మతం లేకుండా తెలంగాణలో కేసీఆర్ కోరాడని, తెలంగాణ నష్టపోతా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ లో నాయకులు తెలంగాణ దోచుకోపోతున్నారని చెప్పి విమర్శలకి తగినట్టుగా అవి 2గా విభజించి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఉనికి లేకుండా పోయింది. మళ్ళీ వీళ్ళేందో టీవీల ముందు వచ్చి దెయ్యాల వేదాలు విభజన అనేది అన్యాయం, అక్రమం. 5 కోట్ల మందికి తెలిసి కాంగ్రెస్ పార్టీకి 1% ఓట్లు కూడా ఇవ్వలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని 2గా విభజించడాన్ని, ఆంధ్రప్రదేశ్ 2గా విభజించడం అన్యాయం, అక్రమం, ఇది దుర్మార్గం. ఇలాంటి చర్య కాంగ్రెస్ చేసింది కాబట్టి కాంగ్రెస్ రాష్ట్ర ప్రజలు దూరంగా పెట్టడం జరిగింది. మద్దతు ఇవ్వలేదని చెప్పండి. పార్లమెంట్ లో మిగతా పార్టీలు ఏం చేశారు చెప్పండి. మీ పార్టీ లీడర్లు మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఏమైనా ఉందా? కొంచెమన్నా మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? తెల్లవారు ఇంటి నుంచి మాట్లాడేటప్పుడు వెళ్ళండి, ప్రజలు వెళ్ళండి. వచ్చారా మీరు? కాంగ్రెస్ పార్టీ తిట్టడానికే వచ్చారా మీరు? అంటే మీరు కాంగ్రెస్ పార్టీని ఇంకా బతకూడదా? ఈ దేశంలో మంచి పనులు చేయకూడదా? మీరు ప్రతి జరిగిన కారణం కూడా ప్రతిదీ కూడా చెప్పు, నీ సోదంతా చెప్పు.